చేస్తామని, డిజిటల్ బుక్ మెయింటైన్ చేస్తామని అన్నది. అది ఎంతవరకు వాస్తవం, మీకు సమాచారం ఉంటే ఒకసారి తెలియజేయండి. ఇప్పుడు ఓకే, మంచి క్వశ్చన్. అంతేనా? మీకు వచ్చిన పూర్తి అయిపోయింది కదా. విషయం ఏంటంటే 2019, 2020 మధ్యలో మేము అధికారంలో ఉన్నాం. అధికారాన్ని కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్వాదించలేకపోయారు. ఇది వాస్తవం. ఎలా ఆస్వాదించలేకపోయినారంటే అందుట్లో కరోనా అనే మహమ్మారి 2 సంవత్సరాలు తినేసింది. ఆ పరిస్థితులు మనం చూసాం. బట్ తర్వాత మనం అసలు పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల నుంచి పుట్టింది. ఆనాటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ యొక్క మాట వినని వ్యక్తి, ఇతను మొండి వ్యక్తి. ఆ వినని మా కారణంగానే 16 నెలలు జైల్లో చేసి వచ్చారు. ఆ తర్వాత పార్టీ పెట్టడం ఇవన్నీ మామూలుగా జరిగినాయి. అయితే 2 సంవత్సరాలు పోతే ఉన్నది 3 సంవత్సరాలు. ఈవేళ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగోలేదనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేతగా లేదనో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు అసమర్థ పాలన చేశారని భావించారో, ఇవాళ వాళ్ళే 4 గోడల మధ్యలోకి వెళ్ళి లంపలేసుకునే పరిస్థితిని ఇవాళ ప్రభుత్వం, ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం చూపిస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాలు పరిపాలన చేసినాం. ఈ రాష్ట్రంలో ఎప్పుడూ చేయని విధంగా దరిదాపు 10 ఫిషింగ్ హార్బర్స్కి ప్లాన్ చేసి 10 ఫిషింగ్ హార్బర్స్ కట్టడానికి ప్లాన్ చేసి కట్టాం కూడా. అట్లాగే 4 పోర్టులు కట్టాం. ఎందుకంటే ఇది మనకి ఏ రాష్ట్రానికి లేనంతగా ముందు తమిళనాడు, ఆ తర్వాత మన రాష్ట్రం, ఆ తర్వాత ఒరిస్సా 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అనేక ఖనిజ సంపద ఉంది. అనేక మనం ఈ ఇతర దేశాలకు వ్యాపారం చేసుకునే సౌలభ్యం ఉన్నదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు భావించి, మరి ఇక్కడ ఉన్న మృత్యుకారులకి మంచి జరగాలని చెప్పి, తర్వాత మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా రవాణా సౌలభ్యం బాగుండాలని చెప్పి ఉద్దేశంతో మరి 4 పోర్టులు కట్టినారా, మరి 4 పోర్టులకు శంకుస్థాపన చేసినారా, 10 ఫిషింగ్ హార్బర్స్కి చేసినారా. మరి నేను చూసిన రాజకీయాలు 1982 నుంచి ఎన్టీ రామారావు గారు పరిపాలించారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు. ఆయన కూడా తెచ్చాడు ఎన్నో సంస్కరణలు. ఎందుకంటే కిలో బియ్యం 2 రూపాయలు ఎన్టీ రామారావు గారు పెడితే